మీరు కావాల్సిన ల్యాండ్ అక్వైర్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా ఇది లేదు కదా గన్నవరం ఎక్స్పాన్షన్ కి. అంటే కాదు సార్, 20 కిలోమీటర్లకు ఎయిర్పోర్ట్ కట్టుకుంటూ పోతారా? మళ్ళీ దానికి 5,000 ఎకరాలు ఇప్పుడు కావాలంటున్నారు ఆ గ్రీన్ ఎయిర్పోర్ట్ కు. ఎయిర్పోర్ట్ చుట్టూ మళ్ళీ హరితవనం కోసం మళ్ళీ కావాలంటున్నారు. 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామంటున్నారు. అంటే మీరు అంటున్న వాటికి అన్నిటికీ నేనే చెప్తే మీరే సమాధానం చెప్తున్నారు అంటున్నారు. పట్టాభి గారు రఘురామ్ గారు చూసుకుంటారు, అది నాకంటే వాళ్ళు ఎక్కువ చూసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మేము చెప్పాలి కదా. మేము చెప్పేది ఏమిటంటే అమరావతిని రాజధానిగా మీరు అభివృద్ధి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ నవనగరాలు ఇదొక్కటే విశ్వనగరం. అరే విశ్వానికి ఏం సంబంధం అండి ఇది? ఆఫ్టర్ ఆల్ మన 26 రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రము, అందులో రాష్ట్రానికి రాజధాని కట్టుకుంటున్నాం మనం. దానికి విశ్వవ్యాప్త నగరం, విశ్వంలో ఉండే 5-6 నగరాలు ఒక నగరం కడతాము అనేటువంటి కాన్సెప్ట్ కానీ, నవనగరాలు ఇక్కడే ఉంటామని కానీ, దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెడతామని కానీ, అది పోయినసారి మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది. మళ్ళా అదే దారిలో పోతున్నారు. మేము ఎందుకంటే మేము విమర్శిస్తే విమర్శిస్తారు అంటారు, కానీ మా అభిప్రాయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, ఇది మీకు డ్యామేజ్ అవుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని మింగరు. ఆ రకమైన మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టమంటే మీరు లక్షల కోట్లు, అరే రాయలసీమలో లక్షల కోట్లు రెన్యూవబుల్ ఎనర్జీ పెడతారంట. ఈరోజు చెప్తున్నారు రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటండి అంటే, మరి సూర్యరశ్మి నుంచి కరెంట్ తయారు చేసేది అంటే ఇక్కడ ఎండ ఉంది కాబట్టి ఇది కూడా మేమే అమ్ముకుంటాం. అరే ప్రాంతాలండి, ప్రజలండి ఆకలితో చేస్తున్నారండి, నిరుద్యోగం చేస్తున్నారండి. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆలోచన లేకుండా మీరు ఒకే దాని మీద ఫోకస్ పెడితే మీకు నెగిటివ్గా తయారవుతుంది. గతంలో చెప్పాము, వినలేదు, అది నెగిటివ్గా తయారైంది. ఇప్పుడు చెప్తున్నాము, దయచేసి మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీరు అమరావతిని నిర్మించండి, అభ్యంతరం లేదు, కానీ నవనగరాలు, ఇంద్రభవనాలు, గ్రాఫిక్స్ ఇవి నష్టం చేస్తాయి. కాబట్టి మిగతా ప్రాంతాలు దీనికి మళ్ళీ రఘురామ్ గారు కానీ పట్టాభి గారు ఏం చెప్తారు, అలాగే పద్మశ్రీ గారి ఒపీనియన్ ఏంటో కూడా చూద్దామండి. ఇవాళ జరిగిన మీటింగ్ మీద, అలాగే ప్రధానమంత్రి చెప్పిన మాటల మీద ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా పద్మశ్రీ గారు.